మమ్మల్ని అయితే అడగటం లేరు సార్. ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. అసలు కనీసం మాకు నీళ్లు కూడా లేవు. ఇక్కడ దుబ్బన నీళ్లు లేదు, మాకు కరెంటు లేదు. చిమ్మ చీకట్ల దీపాలు పెట్టుకొని కొన్ని రోజులు చూస్తున్నాం. ఆ దీపాలల్లా చిక్కుటి దీపాలల్లా పాములు వస్తున్నాయి. అయ్యా ఇక్కడ అన్ని వస్తున్నాయి, సంపేసుకుంటా తేళ్లు వస్తున్నాయి. ఎన్నో ఇబ్బందులు పడుకుంటా ఉంటున్నాం సార్ మేము. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వారు లేరు. అయితే ఇప్పటికీ గుడిసెలు వేసుకొని అన్ని గుడిసెలు సంవత్సరానికి మాకు చినిగిపోతుంటాయి, తుక్కుపడుతుంటాయి, అన్ని చెదలు వస్తుంటాయి, దులుపుకుంటున్నాం, మళ్ళీ వేసుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి మేము ఇలా బాధలు పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి ఈసారి మీరు గవర్నమెంట్ గారు మీరు మాకు సహకరించి జరా. మాకు స్థలం లేదు కాబట్టి ఒక స్థలం ఇచ్చి మాకు ఇల్లు కట్టి ఎవరు మీకు నమస్కారం పెడతాం. దయచేసి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మీకు వందనాలు. మీరు మాకు ఆదుకోగలరు. మాకు ఒక గుంట స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించి మీకు మమ్మల్ని ఆదుకోగలరు. మేము అందరికి నమస్కారాలు పెడుతున్నాం. మీకు అందరికి వందనాలు పెడుతున్నాం. మీకు వందనాలు పెడుతున్నాం. నాయన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేమందరం వచ్చి మీకు మిమ్మల్ని కలుస్తాం అనుకుంటున్నాం. మిమ్మల్ని కలుస్తాం. మీకు నమస్కారం. నమస్కారం. గవర్నమెంట్ కి, కలెక్టర్ గారికి నమస్కారం, ఎమ్మెల్యే గారికి నమస్కారం, ముఖ్యమంత్రికి నమస్కారం. మేము బీదలం 30 సంవత్సరాలు ఇక్కడ పడ్డము. నీళ్లు లేక, నిప్పులు లేక, నీళ్లు తాగేందుకు నీళ్లు లేవు, తింటేందుకు కూడా ఇన్ని బియ్యంతులు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మా ఇల్లు చూడండి ఎట్టుండే తండ్రి. మాకు స్థలం ఇచ్చిన వాళ్ళు లేరు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, రంగన్న గారు ఉన్నప్పుడు ఏం చేసిండంటే అంతో ఇంతో ఇస్తే ఆ పిల్లలకు ఆదేరిపోయింది. మాకు ఆదేరిపోయి లేదు, పండనికి చోటే లేదు, సస్తే కూడా మాకు గుంజేసే దిక్కు కూడా లేదు. అయ్యా మీకు గవర్నమెంట్కి మీకు దండం పెడతాం, కలెక్టర్ గారికి దండం పెడతాం. మాకు కొంత స్థలం ఇచ్చి, మాకు ఇండ్లు ఇచ్చి మాకు సాయం చేయండి. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తున్నారు. లేనోళ్ళం ఎక్కడ పోదాం బీదల మీద. మాకు గతి లేదు, తింటేందుకే గతి లేదా, పండుకుంటేందుకు స్థలమే లేదా. గవర్నమెంట్కి నాయన నమస్కారం, కలెక్టర్ గారికి నమస్కారం, ఎమ్మెల్యే గారికి నమస్కారం, ముఖ్యమంత్రి గారికి నమస్కారం. అయ్యా మేము బీదలం పరిస్థితి, మేము జంగాలం ఊరు అడక తినేవాళ్ళం, తాగు పట్టుకొని ఉన్నాం. నీళ్లు లేవు, నీళ్లు పోదామంటే గవర్నమెంట్ నీళ్ళే లేవు, కరెంటు లేదు. అయ్యా పాములు, తేళ్లు, అనేకమైన బాధలు ఉన్నాయి మాకు. విన్నవా? గవర్నమెంట్ గుర్తుపడతలేదు తండ్రి. మమ్మల్ని ఉన్నాం, లిస్టులో ఉన్నాం కానీ గవర్నమెంట్ ఓట్లకు ఉన్నాం కానీ లిస్టులో ఉన్నాం కానీ గుర్తుపడతలేదు. ఎంతమంది బీదలు ఉన్నాం నాయన, చాలా మంది ఉన్నాం. మాకు సహాయం చేయడం తండ్రి. మీకు నమస్కారం. 10,000 నమస్కారం. అందరికీ నమస్కారము. నా పేరు మీరావతి విజయ్ నాయక్, భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి, మిర్యాలగూడ మండలం. ఈరోజు జంపుతండ గ్రామ పంచాయతీలో 46 ఇళ్ళు ప్రభుత్వము మంజూరు చేసినది. దీనికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీలో చాలామంది నిరుపేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం గుర్తించి ఇల్లు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థపరం కోసం వాళ్ళు ఆలోచించి కొంతమంది పేదోళ్లను గుర్తించకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలు పేదవాళ్ళను గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ మంచి పనే చేశారు వాస్తవానికి. దీన్ని మేము సంతోషిస్తున్నాం. కానీ ఇంకా చాలా నిరుపేద వాళ్ళు ఉన్నారు. వాళ్ళను గుర్తించి కూడా ఇచ్చి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మేము తెలియజేసేది ఏమనగా, ఈ సందర్భంగా అత్యంత పేదవాళ్ళు, పాపము ఇల్లు లేని వాళ్ళు, ఊరి గుడిసెల్లో ఉన్న వాళ్ళు, గుడిగా జంగాల వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే ల్యాండ్లో గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు. వాళ్లకు ఊరి గుడిసెల్లో నివసిస్తూ ఉన్నారు. రాత్రి వేళల్లో కరెంటు లేదు, వాళ్లకు వీధి దీపాలు లేవు, అదేవిధంగా మురికి కాలువలు లేవు, తాగడానికి నీరు లేదు. అత్యంత పేదరికంలో ఉండు వాళ్ళంతా అడుకో తినేవాళ్ళు, బుడిగ జంగాల వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నుంచి తండాల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో ఉదయం లేస్తే వాళ్ళు అడ్డ మీద వెళ్ళి పనిచేసే జీవనయుద్ధం గడిపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి, అధికారులు ఆలోచించి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా ఈ విషయం మీద చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మైగ్రేటెడ్ పీపుల్, అంతా వలసవాదులు, వీళ్ళంతా స్థిర నివాసం ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ పేదవాళ్ళను గుర్తించి ఇప్పటికైనా 2వ విడతల్లో ప్రభుత్వం వెంటనే పేదవాళ్ళను గుర్తించి
తక్షణమే వాళ్ళకి ఇళ్ల జాగాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సవివరంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అధికారులకు మరొకసారి విన్నపం చేసుకునేది ఏంటంటే ఈ పేదవాళ్ళను గుర్తించి తక్షణమే వాళ్లకు ఇల్లు మంజూరు చేస్తారని విజ్ఞప్తి చేస్తూ రేపు గ్రీవెన్స్ డే ఉంది కాబట్టి సబ్ కలెక్టర్ గారిని ఈ పేదవాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం చేస్తున్నాం. జై హింద్.